అందరికీ షలాం. ప్రార్థన. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని వాగ్దానం చేసిన ఎలోహిం మీకు స్తోత్రం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నీ పనుల భారము ఎలోహిం మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగునని వాగ్దానం చేసిన హషేం మీకు స్తోత్రం. వారు హషేం వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. సర్వోన్నతుడకు తండ్రి, మీకు స్తోత్రం. నాయన, నీ వైపు తిరగగల మనసును మాకు అనుగ్రహించి నీ వాగ్దానమును జ్ఞాపకము తెచ్చుకొని తండ్రి, నీ అందు భయభక్తులు గల జీవితాన్ని జీవించలాగున మమ్మల్ని ప్రేరేపించి బలపరుస్తున్నందులకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కృంగిన వేళలో అంధకారములో, కృంగిన వేళలో అంధకారములో నన్ను వెదకి వచ్చిన యేషూవా నన్ను సేదదీర్చెగా, నన్ను వెదకి వచ్చిన యేషూవా నన్ను సేదదీర్చెగా. చల్లని యేషూవా, చక్కని యేషూవా, ప్రేమామయుడవుగా నాదరి చేరయ్య, ప్రాణం నీదయ్య, ప్రాణప్రియుడవుగా. యేషూవా, నీ ప్రేమ నన్ను సేదదీర్చునుగా. యేషూవా, నీ జాలి నన్ను లేవనెత్తునుగా. చల్లని యేషూవా, చక్కని యేషూవా, ప్రేమమయుడవుగా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19వ వచనంలో మనం ధ్యానించుకుంటున్నాం. ఈ వచనాలలో కాదేషు బర్నేయాల దగ్గర ఇజ్రాయేలీయులు అవిధేయత కలిగి జీవించడం, వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి ఇజ్రాయేలీయులు నిరాకరించడం, కానాను మీదకి వెళ్ళి ఓడిపోవడం, ఈ 3 విషయాలు కూడా ఈ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. కానాను మీదికి వెళ్ళి అంటే ఎలోహిం ఆజ్ఞాపించినట్లు కాదేషు బర్నేయాకు చేరితిమి. అయితే మునుపటి అధ్యాయ ధ్యానంలో మనము ఎలోహిం వారు, మీరు అమోరీయుల మన్యమును దక్షిణ దిక్కునున్న సముద్రపు తీరము అందరి స్థలములను యోర్దాను నది వరకు కూడా మీరు స్వతంత్రించుకుని మీ ఆ ప్రాంతమును మీ చేతికి అప్పగించారని ఇజ్రాయేలుకు తెలియజేయటం మనము ధ్యానించుకున్నాం. అదే రీతిగా మరి మోషే వారు ఇజ్రాయేలీలందరినీ కూడా కాదేషు బర్నేయాకు వచ్చేటట్లుగా చేర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ మోషే వారితో చెప్తూ ఉన్నాడు, దానిని స్వాధీనపరుచుకును, భయపడకుము, అధైర్యపడకుము అని ఇజ్రాయేలీలతో మోషే వారు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ
వేగు చూడటానికి గోత్రానికి ఒకరి చొప్పున 12 మందిని పంపగా, ఆ 12 మందిలో 10 మంది మరి వారు వారి పురములు మంచివి, గొప్ప పట్టణములు, వారు బలశూరులు, ఎత్తైన వారు అని తెలియజెప్పక, యెహోషువ కాలేబుల మట్టుకు మనము వారి కానానుని మనము జయించగలము, వారిని ఓడించగలము అని తెలియజేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే 10 మంది చెప్పినటువంటి మాటను విని మరి అక్కడ ఉన్న ఇజ్రాయేలీయులు వెళ్ళనొల్లక ఎలోహిం వారిని మరి వారి మీద ఎలోహిం వారి మాట తిరగబడి తిరస్కరించి వారు అక్కడ అమోరీల దగ్గరికి వెళ్ళకుండా రైతిరి. అయితే ఆ విధముగా చేయటం వల్ల, ఆ విధంగా చేసి ఎలోహిం వారు మన మీద పగపట్టారు, మనల్ని అమోరీయ చేతులకి అప్పగించి హతము చేసేలాగా ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపణ చేస్తూ అంటే సనుగుతూ ఉన్నారు. తిరగబడ్డారు, సనిగిరారు. ఆ విధముగా సనిగి ఎలోహిం వారి పితరులకు ఇచ్చినటువంటి మాటను వారు మరి మాట యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి, ఆ మాట ఎలోహిం వారికి విని, ఆ సనుగులను ఎలోహిం వారు విని మరి కోపపడి ఏ విధంగా తెలియజేస్తుడు, ఈ చెడ్డ తరమ, ఈ మంచి దేశమునకు, యోర్దాన్ పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశమునకు ఈ చెడ్డ తరము వారు ప్రవేశింపరు అని మరి అంటూ ఉంటున్నారు. ఆ విధంగా అని నూను కుమారుడు యెహోషువాయు మరి యెఫున్నె కుమారుడైన కాలేబు, ఎందుకంటే పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించారు కాబట్టి వారిద్దరు తప్ప మిగతా చెడ్డవారి తరం వారు ఎవరు కూడా ఆ కానాను దేశానికి వెళ్ళలేరు అని మరి మోషేవారు ఇజ్రాయేలీలతో తెలియచెప్పగా, కానీ ఇజ్రాయేలీలు మరి ఆ అరణ్యము ఆ ప్రాంతములో అమోరీయుల మీదకి యుద్ధానికి బయలుదేరినప్పుడు మరి ఎలోహిం వారు తిరిగి వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నారు, మీరు యుద్ధమునకు వెళ్ళవద్దు, మీరు తిరిగి మరి ఎర్ర సముద్రం మార్గం వైపు మీరు వెళ్ళండి అని తెలియచేసినా కానీ వీరు ఇజ్రాయేలీలు ఆ అమోరీయుల మీద యుద్ధానికి వెళ్ళగా వారు ఇజ్రాయేలీలని హతము చేసి తరిమినట్లుగా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధముగా వీళ్ళు హతమైన తర్వాత తిరిగి ఏడిచి మరి ఎలోహిం వారికి మొరపెట్టగా వారి మొరను ఎలోహిం వారు వినలేదని ఈ అధ్యాయంలో తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన వద్దన్న పనిని చేస్తూ, చేయమన్న పనిని చేయకుండా యుద్ధమునకు వద్దంటే యుద్ధమునకు వెళ్ళారు. మరి మీ ఆ దేశమును మీరు స్వతంత్రించుకుంటారంటే వారి బలవంతులు ఎత్తైన వారు అని భయపడి మరి వారి దగ్గరికి వెళ్ళకుండా అయ్యారు, వారి మీద యుద్ధానికి వెళ్ళకోకుండా యువతలే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మళ్ళీ తర్వాత ఆయన వెళ్ళొద్దన్నప్పుడు తిరిగి యుద్ధానికి వెళ్ళినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయం ధ్యానం ద్వారా మనం ఏమి తెలుసుకున్నామంటే, ఆయన చేయమన్నప్పుడు ఆ పనిని చేయాలి, ఆయన వద్దన్నప్పుడు ఆ మాటను మనం విని మరి ఆ పనిని చేయకుండా ఉండాలి. అలాగనే ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు విశ్వాసం ఉంచినట్లుగా మనము కనుగొనలేము. కాబట్టి మనము విశ్వాసం ఉంచి ధైర్యముగా మరి ఆయన మాట చెప్పిన ప్రకారం మనము కూడా నడుచుకున్నట్లయితే మరి వారిని ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి స్వతంత్రించుకోమన్నాడో మనము కూడా సర్వము స్వతంత్రించుకొనగలము, అభివృద్ధి చెందగలము. లేని ఇక్కడ ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసినట్లుగా మనము కూడా తిరుగుబాటు చేస్తే వారు ఏ విధంగా హతమయ్యారో మనము కూడా ఆ విధంగా హతము కావడతాం. ఆత్మపరంగా కానీ శరీరపరంగా కానీ అస్వస్థత గురి కావటం ఇలాంటివి మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఆయన ఈ దినమున మనతో మాట్లాడిన రీతిగా వారు వినలేకపోయిరి, విశ్వాసం ఉంచకపోయిరి, తిరగబడిరి అని
మాట్లాడినట్లుగా మనము కూడా తిరుగుబడుతున్నామేమో, విశ్వాసం ఉంచట్లేదు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచట్లేదేమో, కాబట్టి అధైర్యపడుతున్నామేమో మన ఎదుటివారిని చూసి. ఇవన్నీ కూడా మనలో సరి చేసుకోవాల్సినటువంటి విషయాలను ఎత్తి చూపుతున్నందులకే మరి ఆ విధముగా మనం అధైర్యపడక విశ్వాసం ఉంచు వారిగా మరి ఎలోహిం వారి కొన్ని మాటలు మనకు వినిపించినందులకే మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదముగాక. ఆమేన్.